శాకాంబరి జ్యోతిషాలం ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మిథున రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025 ఎలా ఉంటుంది అంటే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. కొన్ని మధ్యస్థ ఫలితాలు కనిపిస్తున్నాయి. మిథున రాశి వారికి దశమ స్థానంలో శని రావడం అనేటువంటిది వీళ్ళ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలను ఒత్తిడిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. ఒక భయము ఆందోళన కలిగించేటువంటి అవకాశం కనిపిస్తున్నది ఈ మిథున రాశి వారికి. చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలను మీరు డిసిప్లైన్డ్ గా, ఒక క్రమశిక్షణగా, ఒక సహనంతోనూ ఓపికతోనూ మీరు ప్రయాణం చేయగలిగితే దీర్ఘకాలిక ప్రణాళికల కోసము ముందుగా ప్రణాళికలు వేసుకొని దాని ప్రకారం మీరు ప్రయత్నాలు కానీ ప్రారంభిస్తే మీరు ఎటువంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఖచ్చితంగా దీర్ఘకాలిక ప్రణాళికల యొక్క లక్ష్యాలను మీరు చేరుకుంటారు అనేది తెలియజేస్తుంది శ్రీ విశ్వావసునామ సంవత్సరం. అంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని మీరు ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు అయితే గురైనారని చెప్పాలి. అయితే ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి శని మీకు రాబడిని కలిగిస్తూ ఉంటుంది, ఆదాయం అయితే వస్తూ ఉంటుంది. అయితే ఒత్తిడి ఆందోళనను మాత్రం మీరు తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలనేది సూచన. మిథున రాశి వారికి ఏప్రిల్ నుండి మే వరకు కూడా గురువు ద్వాదశంలో ప్రయాణం చేస్తూ ఉన్న కారణంగా చాలా ఖర్చులు, అనవసరమైనటువంటి ఖర్చులు, ధనము వ్యయం అవడం అనేది, ఆరోగ్యపరంగా ఖర్చు పెట్టుకోవడం అనేది జరుగుతూ వచ్చింది. అయితే మే నెల నుండి ఎప్పుడైతే గురు భగవానుడు మీ యొక్క రాశిని సంచరించబోతున్నాడు, అక్కడ నుండి వివాహం కానటువంటి ఒంటరి వాళ్ళు వివాహం చేసుకోవాలనేటువంటి ఆలోచన, పైగా గురుబలం వీళ్ళకి మెండుగా ఉండడం వలన ఇది చాలా మంచి సమయము వివాహానికి అనేది తెలియజేస్తుంది. అదేవిధంగానే ఎవరైతే ప్రేమలో పడాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఇది వీళ్ళకి ఆలోచనలు కలిగిస్తుంది. వారు కూడా సరైనటువంటి వ్యక్తిని ఎన్నుకోగలుగుతారు అనేది మిథున రాశి వారికి సూచన. అయితే ప్రేమ ప్రేమ విషయంలో కొంత ఆందోళనలు, భయాలు అయితే లేకపోలేదు. ఇద్దరి మధ్య అపార్థాలు, అనార్థాలకు దారి తీసేటువంటి సమయం కూడా చెప్పవచ్చు. అయితే ఆందోళనలు, భయాలు తర్వాత మాత్రమే వీళ్ళకి విజయాలు ప్రాప్తిస్తాయి అనేది ఇక్కడ మిథున రాశి వారికి సూచన. కాబట్టి మీరు క్రమశిక్షణతో వెళ్ళండి, మీరు ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు, సరిహద్దులు దాటకండి అనేది మిథున రాశి వారికి శాకాంబరి తరఫున సూచన తెలియజేస్తున్నాం. అయితే రాహు మే నెల నుండి భాగ్యస్థానంలోకి ప్రయాణము, అదేవిధంగా కేతు తృతీయంలో ప్రయాణం కారణం చేత మీ యొక్క ప్రయత్నాలు చేయడంలో లోపం అనేది కనిపిస్తుంటుంది. మీరు ప్రయత్నాలు చేయాలంటే ఒక భయము, ఆందోళన కల్పిస్తూ ఉన్నది. తండ్రితో విభేదాలు, తండ్రి యొక్క ఆరోగ్యం క్షీణించడము అనేది కనిపిస్తుంది. అయితే ఎవరైతే ఫారిన్కి వెళ్ళాలనుకుంటున్నారో, ఫారిన్కి వెళ్ళి సంపాదించాలనుకోవడం కానీ, వ్యాపారం చేయడం కోసం కానీ, ఉద్యోగం చేయడం కోసం అయితే ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది సఫలీకృతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ఈ మిథున రాశి వారికి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం వీళ్ళకి ఎన్నో సవాళ్లను తీసుకువస్తున్నది, ఎన్నో ఆటంకాలను తీసుకువస్తున్నది. అయినా కూడా వీళ్ళు అధిగమించగలరు అనేది ఇక్కడ రాహుకేతులు చాలా బలమైనటువంటి గ్రహాలుగా వీళ్ళని విజయం వైపు నడిపించే దిశగా శని, రాహుకేతులు ఇక్కడ సహకరిస్తున్నారు అనేది తెలియజేస్తుంది. ఈ సంవత్సరము జన్మరాశిలోనే ప్రయాణం చేస్తూ ఉన్న కారణంగా చాలా సమస్యలు పరిష్కరించబడతాయి వీళ్ళకి తెలియకుండానే. వీళ్ళ యొక్క జ్ఞానంతోనూ, వీళ్ళ యొక్క బుద్ధితోనూ వీళ్ళు చాలా సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. అదే సందర్భంలో ధనం అనేది ఎక్కువగా రాబడి రూపంలో వస్తున్నది. వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ధన రాబడి అధికంగా కనిపిస్తున్నది. రకరకాలైనటువంటి ఆలోచనలతోనూ, రకరకాలైనటువంటి ప్రణాళికలతోనూ వీళ్ళు ముందుకు వెళ్ళబోతున్నారు. వీళ్ళ యొక్క వ్యాపారం రోజు రోజుకి పురోభివృద్ధిగా కొనసాగించబోతున్నది అనేది సూచన. అయితే పెట్టుబడులు మీరు ఎంత ఎక్కువ పెట్టినా కూడా అక్కడ శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తున్నది. మీరు చేసేటువంటి, అంటే శని కర్మకారకుడు కాబట్టి మీరు పని మీద శ్రద్ధ పెట్టడం,
పెట్టుబడుల విషయంలో ఎంత పెట్టుబడి పెట్టినా పర్లేదు, కానీ క్రమశిక్షణ లోపించకూడదు. పని పట్ల శ్రద్ధ వహించినట్లయితే మాత్రమే విజయాన్ని సాధించగలుగుతారు. లేకుంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహు మీకు ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఇచ్చేటువంటి అవకాశం మెండుగా కనిపిస్తున్నది. అదేవిధంగానే విద్యార్థులు చాలా చాలా వరకు శ్రద్ధను కోల్పోతారు. శ్రద్ధను కోల్పోవడమే కాకుండా అనవసరమైనటువంటి కాలాన్ని వృధా చేస్తూ ఒక కలలతోనూ డ్రీమ్స్ తోనూ వీళ్ళ యొక్క చదువులు కొనసాగుతున్నాయి. కాబట్టి అటువంటి వాటిని కూడా అధిగమించుకుని ముందుకు వెళ్ళి శ్రద్ధగా చదివినటువంటి వాళ్ళు కొంత కొంత ఉత్తీర్ణత సాధించగలుగుతారు. కొత్తగా సాధించేటువంటి అవకాశాలు కూడా చదువుకునేటువంటి విద్యార్థులకు ఉంటాయి. ఇది చాలా మంచి సమయంగా కూడా చెప్పవచ్చు. టెక్నికల్ రంగాలు ఆ, చదువుతున్నటువంటి వాళ్ళకి, లేదా టెక్నికల్ రంగాలు సబ్జెక్ట్స్ తీసుకునేటువంటి వాళ్ళకి, గ్రూప్స్ తీసుకునేటువంటి వాళ్ళకి కూడా ఇది సరైనటువంటి సమయంగా చెప్పవచ్చును. అది స్త్రీల విషయాల్లో తీసుకున్నట్లయితే గురువు జన్మరాశిలో సంచరిస్తూ ఉన్న కారణంగా వీళ్ళ యొక్క సత్సంబంధాలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సంబంధాలు మెరుగుపడతాయనేది కూడా ఈ సంవత్సరం సూచన. అదే తృతీయంలో ఉన్నటువంటి కేతువు వీళ్ళ యొక్క ప్రయత్నాల యొక్క లోపాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరంగా కనిపిస్తూ ఉంది. ప్రయత్నాల లోపమే లేకుండా లోపం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గురువుల యొక్క మార్గనిర్దేశం కానీ, లేదా సలహాలు కానీ, సూచనలు కానీ తీసుకున్నట్లయితే వీళ్ళు ఖచ్చితంగా విజయాన్ని సాధించవచ్చు. కోర్టు కేసులు ఇలా ఎవరైతే వాయిదాలు పడుతూ వస్తున్నాయో ఇది విజయానికి దగ్గరగా వచ్చేటువంటి సమయంగా చెప్పవచ్చు. కొంత విజయాన్ని కూడా సాధించేటువంటి అవకాశాలు ఈ అర్ధ సంవత్సరం తర్వాత అవకాశాలు మెండుగా ఉంటాయనేది కనిపిస్తున్నది. గురువు ఎప్పుడైతే ద్వితీయంలోకి ఉచ్చ స్థానానికి వెళ్ళిపోతున్నాడో అక్కడి నుండి వీళ్ళకి ధన రాబడి ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళ దగ్గర నుండి వీళ్ళకి లాభాలు రావడం కానీ, లేదా అకస్మాత్తుగా ధన రాబడి రావడం కానీ వీళ్ళకి మెండుగా కనిపిస్తూ ఉంది మిథున రాశి వారు. వీళ్ళు చేసేటువంటి ప్రతి పనిలోనూ ఆందోళన కనిపిస్తూ ఉంది. ఆ ఆందోళనని అధిగమించడానికి సరైనటువంటి ప్రణాళికలతో మాత్రమే వీళ్ళు ముందుకు వెళ్ళాలి. ప్రణాళికలు లేకుండా ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఫినాన్షియల్ గా ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తున్నది. ఇక ఆరోగ్యపరంగా తీసుకున్నట్లయితే చెవికి సంబంధించినటువంటి సమస్యలు, నరాలకు సంబంధించినటువంటి సమస్యలు, హార్ట్ కి సంబంధించినటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి నీటిని ఎక్కువగా తీసుకోవాలి. ఆ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఈ మిథున రాశి వారికి. సో వ్యాపారస్తులకి చాలా అనుకూలమైనటువంటి సమయము. ఉద్యోగస్తులకి వాళ్ళ యొక్క పై అధికారులతో కొంత సమస్యలు, వివాదాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఓపిక సహనంతో ఎప్పుడు తిట్టడం కాకుండా వాళ్ళతో కోఆపరేట్ చేయడం ద్వారా మాత్రమే వీళ్ళు ఉద్యోగాలు సక్రమంగా చేయగలుగుతారు. లేకుంటే ఒక కంపెనీ నుండి ఇంకొక కంపెనీకి మారాలనుకోవడము, ఒక జాబ్ వదిలేసి ఇంకో జాబ్ కోసం ప్రయత్నాలు చేయడం అనేది మెండుగా కనిపిస్తుంది మిథున రాశి వారికి. ఏదేమైనప్పటికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అనేటువంటిది చాలా లాభదాయకమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు మిథున రాశి వారికి. ప్రమోషన్స్ ఉన్నాయి, మార్పులు కనిపిస్తున్నాయి, ఇంక్రిమెంట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా కాలం వాయిదా పడినటువంటి పనులన్నీ కూడా నెరవేరేటువంటి సమయంగా మిథున రాశి వారికి చెప్పవచ్చు. ఈ విశ్వాసనామ సంవత్సరంలో మిథున రాశి స్త్రీలకు ఎలా ఉండబోతుంది? స్త్రీల విషయంలో గురువు జన్మ రాశిలోనే సంచరిస్తూ ఉన్న కారణంగా సత్సంబంధాలు నెలకొల్పడం, వాళ్ళ యొక్క వ్యక్తుల సంబంధాలను మెరుగుపరుచుకోవడం, లైఫ్ పార్ట్నర్తో కానీ, బిజినెస్ పార్ట్నర్తో కానీ ఉన్నటువంటి ఆల్రెడీ కొనసాగుతున్నటువంటి వివాదాలన్నీ కూడా పరిష్కరించే దిశగా ఈ సంవత్సరం అడుగులు ముందుకు వేయబోతున్నారు. ఇరుగు పొరుగు వారితో కూడా చాలా సఖ్యతగా ఉండబోతున్నారు. అందరూ వీళ్ళకి సహకరించేటువంటి అవకాశం కనిపిస్తున్నది ఈ మిథున రాశి వారికి.